ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ అంచనాలకు తగ్గట్టుగానే ఆసక్తికరంగా సాగుతోంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. అందులో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్లో ఇండియా ఘన విజయాలు సాధించాయి. దాంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక 4వ టీ20 మ్యాచ్ నవంబర్ 6వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ గోల్డ్ కోస్ట్ లోని పీపుల్ ఫస్ట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ మీద మరింత పట్టు బిగించే ఛాన్స్ ఉంది. కాబట్టి సిరీస్ గెలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, అక్షర్ పటేల్, బూమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ పిచ్ బౌలింగ్ కి ఎక్కువగా అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి మొదట బౌలింగ్ తీసుకొని ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్కి కట్టడి చేస్తే తర్వాత చేజింగ్ లో విజయాన్ని సాధించవచ్చని టీమిండియా భావిస్తోంది. ఇక సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం తప్పనిసరి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి టీమిండియా విజయం సాధించాలని భావిస్తోంది. రెండో మ్యాచ్ లో బౌలర్లు హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి రాణించారు. కానీ ప్రధాన బౌలర్ బూమ్రా వికెట్లు తీయలేదు. బూమ్రా పాంకులోకి వచ్చి వికెట్లు తీస్తే ఆసీస్ను మరింత తక్కువ స్కోర్కే కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 4వ మ్యాచ్ లో బూమ్రా రాణించడం టీమిండియాకు చాలా కీలకం. ఇంకా అతనితో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లు సాధిస్తే టీమిండియాకు విజయంలో కీలక పాత్ర పోషించినట్టు అవుతుంది. ఇక టీమిండియాను కలవరపెడుతున్న అంశం ఓపెనర్ గిల్ పాంగ్ కోల్పోవడం. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా గిల్ విఫలమయ్యాడు. రెండో మ్యాచ్లో భారీ స్కోర్ చేజ్ చేస్తున్న సమయంలో కూడా గిల్ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్లో టచ్లో ఉన్నట్టు కనిపించినప్పటికీ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. అలాగే తిలక్ వర్మ, సంజు శాంసన్ నుండి కూడా భారీ స్కోర్లు రావాల్సి ఉంది. వీరంతా తమ బ్యాట్కి పని చెప్తే ఖచ్చితంగా పరుగుల వరద పారడం ఖాయం. దాంతో టీమిండియా విజయం సాధించడానికి సులభమవుతుంది. టీమిండియా గెలవాలంటే ఖచ్చితంగా బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా అద్భుత ప్రదర్శన చేయాలి. ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తేనే విజయం దక్కే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్లో ముందంజలో నిలవాలని కోరుకుందాం.